అది రామవరం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో మల్లయ్య అనే ఒక రైతు ఉండేవాడు. మల్లయ్య భార్య కాంతమ్మ. ఇద్దరిది అన్యోన్య దాంపత్యం. మల్లయ్యకు వ్యవసాయం పట్ల మక్కువ ఉండేది. కాని మల్లయ్యకు వ్యవసాయంలో నష్టం వచ్చినా కూడా ఎంతో ఇష్టంగా పనిచేసేవాడు. ఎందుకంటే తాను నష్టపోయినా తను పండించిన పంట వల్ల చాలామందికి అన్నం దొరుకుతుందని ఆనందపడే స్వభావం కలవాడు. కానీ తనకి ఒక నమ్మకం ఉండేది, ఎలా అయినా తాను వ్యవసాయం మీద కూడా లాభాలు చూస్తాడు అని. అదే పనిగా తను రోజూ కష్టపడి పనిచేసేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. మల్లయ్య తను ఎదురు చూసినట్టుగానే వ్యవసాయంలో అధిక లాభాలు వస్తాయి. దాంతో మల్లయ్య ధనవంతుడైతాడు. కానీ తనకి ఎంత ధనమున్నా పిల్లలు లేరు అని ఒక వెలితి ఉండేది. మల్లయ్య భార్య కాంతమ్మ ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. వాళ్ళు ఎన్నో హాస్పిటళ్ల చుట్టూ తిరిగినా వాళ్లకు సంతానం కలగదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు మల్లయ్య కాంతమ్మ ఇద్దరూ కలిసి వరండాలో కూర్చొని పిల్లలు లేరని బాధపడుతూ ఉంటారు. అలా కొంత సమయానికి రాధమ్మ అనే ఒక ముసలవ్వ అక్కడికి వచ్చి ఇలా అంటుంది, అయ్యా, ఎలా ఉన్నారు? అయినా ఏంటి మీరిద్దరూ ఇలా కూర్చున్నారు? ఏదైనా సమస్య? అయ్యో, అదేం లేదు రాదమ్మా, ఊరికే అలా కూర్చున్నాం. అయ్యా, మీరు ఎందుకు బాధపడుతున్నారు నాకు తెలుసు. నా కూతురు కూడా పిల్లలు లేక చాలా బాధపడుతూ ఉండేది. పొరుగురిలో ఉన్న శివాలయానికి వెళ్తే నా కూతురికి పండంటి కొడుకు పుట్టాడు. మీరు కూడా వెళ్ళండి అయ్యా. ఖచ్చితంగా మీకు కూడా మనసులో అనుకున్న కోరిక తీరుతుంది. అవునా అవ్వా, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా వెళ్తాం. ఆ విషయం చెప్పి రాధమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఏమయ్యా, రాధమ్మ చెప్పినట్టుగా మనం కూడా అందరిలాగానే అమ్మా నాన్నని పిలిపించుకునే ఆ రోజు వస్తుందంటారా? నువ్వలా బాధపడకు కాంతమ్మా, మనం ఖచ్చితంగా అమ్మా నాన్న అని పిలిపించుకుంటాం. ఆ మాట వినగానే కాంతమ్మ ఎంతో సంతోషిస్తుంది. అలా వాళ్ళిద్దరూ రాత్రి మొత్తం ఎప్పుడు గుడికి వెళ్లాలని ఆలోచిస్తుంటారు. తెల్లవారగాని ఆ రోజు వాళ్ళిద్దరూ శివాలయానికి బయలుదేరతారు. శివాలయంలో ఉన్న దేవుడికి నమస్కరించి వారి మనసులో ఉన్న బాధని చెప్పుకుంటారు. అక్కడ్నుండి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. మల్లయ్య అనుకున్నట్టుగానే కాంతమ్మ గర్భవతవుతుంది. అది తెలుసుకున్న రాధమ్మ ఒకరోజు మళ్లీ వాళ్ళింటికి వస్తుంది. అయ్యా, నాకు కాంతమ్మ గారి ముఖంలో ఏదో కళ కనపడుతుంది. అవునా రాదమ్మా, నువ్వు చెప్పినట్టుగానే శివయ్య మమ్మల్ని కరుణించాడు అని రాధమ్మతో ఆనందంగా చెబుతాడు. ఆ మాటలు విన్న రాధమ్మ కాంతమ్మతో ఇలా అంటుంది, కాంతమ్మ గారు, మీకు యువరాజు లాంటి కొడుకు పుడతాడమ్మా. మీరు చెప్పినట్టుగా నాకు కొడుకు పుడితే మీకు జన్మజన్మలకు రుణపడి ఉంటానవ్వా. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కొన్ని రోజుల తర్వాత కాంతమ్మకు పండంటి కొడుకు పుడతాడు. ఊరందరి సమక్షంలో తన కొడుక్కి రాజు అని పేరు పెడతారు. అలాగే అందరికీ భోజనాలు కూడా పెట్టిస్తారు. అలా వాళ్ల జీవనం కొనసాగుతుంది. వాళ్ల కొడుకైన రాజును అతి గారాభంగా చేసి పెంచుతారు. అలా కొన్ని రోజులకు రాజు కూడా పెరిగి పెద్దవాడవుతాడు. అతి గారాభం వల్ల రాజు పోకిరివాడిలా తయారవుతాడు. కష్టం విలువ తెలియని రాజు డబ్బుని మంచినీళ్లలా వృధాగా ఖర్చు చేసేవాడు. డబ్బుందని తన స్నేహితులను పట్టించుకునేవాడే కాదు, సమయాన్ని వృధాగా ఖర్చు చేస్తూ చదువుని కూడా పక్కన పెట్టేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇదంతా చూసిన మల్లయ్య తన కొడుకుతో ఇలా అంటాడు, ఒరే రాజు, మేం చేసిన గారాబం వల్ల నువ్విలా తయారయ్యావు. నీ దగ్గరికి అన్నీ చేరేసరికి దేని విలువ నీకు తెలియడం లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో కష్టపడితే నీకు డబ్బు విలువ తెలుస్తుంది. చూడు నాన్న, చదువుకోమంటే చదువుకోలేదు. మీ నాన్నగారికి వ్యవసాయంలో సహాయం చేయమంటే చేయలేదు. కనీసం ఏదైనా పని చేసుకుంటే బాగుండేది కదరా అని తన తల్లి రాజుకి చెబుతుంది. అది విన్న రాజు చిరాకుగా, నా ఇష్టం, నాకు నచ్చినట్లు చేస్తాను. మీరు నాకు చెప్పనవసరం లేదు అని రాజు కోపంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఏమయ్యా, వీడిలా అయితే ఎలా? కాంతమ్మ చెప్పే మాటలు విని మల్లయ్య ఆలోచనలో పడతాడు. ఎలా అయినా సరే వీడికి నేను బుద్ధి చెప్పాలని మనసులో అనుకుంటాడు మల్లయ్య. ఏమయ్యా, ఏమయ్యా, ఏంటి అలా ఉన్నారు? నేను చెప్పేది వినిపిస్తుందా? ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు అని కాంతమ్మ గట్టిగా పిలుస్తుంది. దాంతో మల్లయ్య
ఆ విన్నానులే అని బాధతో అలా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఉదయం మల్లయ్య తన స్నేహితుడైన వెంకయ్య ఇంటికి వెళ్తాడు. అక్కడ తన స్నేహితుడితో తనకు జరిగిన విషయం మొత్తం వివరంగా చెబుతాడు. దాంతో ఇద్దరూ కలిసి మల్లయ్య కొడుకైన రాజును మార్చే ప్రయత్నం చేద్దామని అనుకుంటారు. మల్లయ్య తిరిగి ఇంటికి వెళ్తాడు. అలా కొంత సమయం తర్వాత వెంకయ్య మల్లయ్య ఇంటికి చేరుకుంటాడు. వెంకయ్యను చూసిన కాంతమ్మ ఇలా అంటుంది. ఆ అన్నయ్య, బాగున్నావా? ఏంటన్నయ్య, మా ఇంటి వైపు రావడమే మానేశావు? అయ్యో, అదేం లేదమ్మా. ఉదయం నుండి సాయంత్రం వరకు పొలం పనులు చూసుకోవడమే సరిపోతుంది. అవును, మల్లయ్య కనిపించడం లేదమ్మా. ఇంట్లో లేడా వాడు? ఉన్నాడన్నయ్య. ఏమయ్యా, అన్నయ్య వచ్చాడు అని పిలుస్తుంది. మల్లయ్య అక్కడికి వస్తాడు అని చెప్పి కాంతమ్మ ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడు మల్లయ్య వెంకయ్య ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వింటున్న రాజుని చూసి వెంకయ్య ఇలా అంటాడు. ఏంట్రా, ఏదో దిగులుగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఈ మధ్య సరిగా మాట్లాడడం కూడా మానేశావు. ఏదో ఆలోచనలో ఉంటున్నావెందుకురా? అని చెప్పి వెంకయ్య మల్లయ్యకు తన కొడుకు వింటున్నట్టుగా సైగ చేస్తాడు. అది గమనించిన మల్లయ్య వెంకయ్యతో ఇలా అంటాడు. ఏముందిరా వెంకయ్య, ఇంక నా వల్ల కావడం లేదురా. నా కొడుకుకు చెప్పి చెప్పి నేను అలసిపోయాను. ఇంకా వాడిష్టం. వాడు ఏం చేయాలనుకుంటాడో చేయని. అసలు తప్పంతా నాదేరా. ఎన్నో హాస్పిటళ్ల చుట్టూ, ఎన్నో గుళ్ళ చుట్టూ తిరుగుతే పుట్టిన కొడుకు కదా అని ఎంతో గారాబం చేసి పెంచాన్రా. నేను చేసిన తప్పుకి వాడిలా సోమరిపోతులా తయారయ్యాడు. ఇంక నేనేం చేయలేన్రా. అరే మల్లయ్య, నువ్వలా బాధపడకు. వాడు కూడా చాలా మంచివాడు. కానీ ఇంకా లోకజ్ఞానం తెలియడం లేదంతే. మనం చెప్పి చూస్తే వాడు కూడా కొద్దిగా మారుతాడులేరా. నాకా నమ్మకం లేదురా. కొన్ని రోజుల ముందు ఉండేది, కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయిందిరా. మల్లయ్య, నువ్వు అలా నమ్మకం కోల్పోకురా. నేనొకసారి చెప్పి చూస్తాను. వింటే విన్నాడు, లేదంటే నువ్వు చెప్పినట్టే చేద్దాంరా. సరేరా, ఈ ఒక్కసారి నీ మాట వింటాను. వాడింట్లోనే ఉన్నాడు. ఒకసారి పిలిచి చెప్పు అని మల్లయ్య బాధగా చెబుతాడు. అప్పుడు వెంకయ్య రాజును పిలుస్తాడు. అప్పుడు రాజు అక్కడికి వచ్చి వారితో ఇలా అంటాడు. ఏంటి మామయ్య పిలిచావు? నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నారా. నీకు టైముందా? ఉంది మామయ్య, చెప్పండి, వింటాను. అలా కాదురా రాజు, మీ నాన్న చెప్పేది కొంచెం వినరా. మీ నాన్న చెప్పేది నీ మంచి కోసమే కదరా. ఊర్లో అందరూ నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు. వాడు చాలా బాధపడుతున్నాడు. నిన్నేమనలేక, ఊరిలో వాళ్లకు చెప్పలేక మధ్యలో నలిగిపోతున్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదో ఒక పని చేయరా రాజు అని చెబుతాడు. ఆ మాటలు విన్న రాజు అక్కడ్నుంచి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు మల్లయ్య, నేను చెప్పేది వాడికి అర్థం కాదురా. నా ఆస్తి మొత్తం ఏదో ఒక అనాథాశ్రమంకు రాసిస్తాను. మేం కూడా అక్కడే ఉంటాం. అప్పుడు కాని వాడికి అమ్మా నాన్న విలువ తెలిసిరాదు అని బాధతో చెబుతాడు. వాళ్ల నాన్న చెప్పిన మాటల్ని రాజు గోడచాటు నుండి వింటాడు. వెంకయ్య మల్లయ్యను ఓదారుస్తూ ఉండగా అక్కడికి కాంతమ్మ కాఫీ తీసుకొని వస్తుంది. వెంకయ్యకు కాంతమ్మ కాఫీ తీసుకోండని ఇచ్చినా దానికి వెంకయ్య వద్దు అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజు తన మనసులో ఎలా అయినా సరే తనేదో ఒక పని చేసి నాన్నగారికి తన మీద నమ్మకం వచ్చేలా చేయాలి అని అనుకుంటూ అక్కడ్నుంచి ఊర్లోకి వెళ్తాడు. అక్కడ తన స్నేహితులను కలిసి నేనేదైనా పని చేయాలనుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు తన స్నేహితుడు ఇలా అంటాడు. హరే, నువ్వు పని చేస్తావా? నీ మొహానికి ఎవరైనా పని ఇస్తారా? అసలే నువ్వు చదువుకోలేదు, నువ్వేం పని చేస్తావురా అని నవ్వుతాడు. ఆ మాటలకు రాజు చాలా కోపంతో ఇలా అంటాడు. ఏరా, నా మొహానికేమైందిరా? నాకు పని ఎవరివ్వరా? నాకేం తక్కువ? నేను ఖచ్చితంగా పని చేస్తాను చూడు. చూస్తారా. నువ్వు డబ్బు ఖర్చు పెట్టడం తప్ప నీ జీవితంలో ఎప్పుడైనా ఒక రూపాయి అయినా సంపాదించావారా? డబ్బున్నదన్న పొగరు చూపించుకుంటావు. ఎప్పుడైనా మమ్మల్ని మంచి స్నేహితులుగా గుర్తించావా? ఊర్లో వాళ్ళతో ఎప్పుడు పొగరుగా ఉండేవాడివి. ఇప్పుడు ఊర్లో నీకెవర్రిస్తారా పని అని అంటాడు. అది విన్న రాజు బాధతో ఇంటికి తిరిగి వెళ్తాడు. వాళ్ళమ్మ కాంతమ్మ నాన్న అన్నం తెందోరా అని పిలుస్తుంది.
ఆ మాటలు పట్టించుకోకుండా రాజు బాధతో వెళ్ళి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం రాజు పని కోసం ఊర్లోకి వెళ్తాడు. తనకు తెలిసిన వాళ్లని పనివ్వమని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు, నీకు చదువు రాదు, నువ్వు మా దగ్గరేం పని చేస్తావని అంటారు. దాంతో రాజు ఇంకా కొంచెం ముందుకెళ్తాడు. అక్కడ కొందరు మిల్లులో బస్తాలు మోస్తూ కనిపిస్తారు. వాళ్లని చూసిన రాజు అక్కడికి వెళ్ళి, నేను కూడా ఈ పని చేస్తానని అడుగుతాడు. అందుకు ఆ యజమాని సరే అంటాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బస్తాలు మోసి కొంత డబ్బు తీసుకొని సాయంత్రం ఇంటికి వెళ్తాడు. అమ్మా, నానా, ఒకసారి ఇలా రండి అని పిలుస్తాడు. ఆ మాటలు విన్న మల్లయ్య, కాంతమ్మ రాజు దగ్గరికి వస్తారు. నానా, నేను ఈరోజు కష్టపడి పనిచేసి ఈ కొంత డబ్బు సంపాదించాను. ఇదిగో తీసుకోండి. ఆ మాట వినగానే కాంతమ్మ, మల్లయ్య వారి మనసులో ఎంతో సంతోషిస్తారు. కాని మల్లయ్య పైకి సంతోషాన్ని చూపించడు. ఏంటి, నువ్వు పని చేశావా? ఏం పని చేశావురా? నువ్వు చెప్పేది నమ్మొచ్చా? నువ్వు నిజంగా పనిచేసే తెచ్చావా ఈ డబ్బు? అవును నాన్న, నేను మిల్లులో బస్తాలు మోసి తెచ్చిన డబ్బు నాన్న. ఇదిగో తీసుకోండి అని చెప్పి ఆ డబ్బు వాళ్ల నాన్నకి ఇస్తాడు రాజు. ఆ డబ్బు తీసుకున్న మల్లయ్య బయటకు వెళ్లి ఆ డబ్బుల్ని నూతిలో పడేస్తాడు. అది చూసిన రాజు, ఏంటి నాన్న, నేనెంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్ని అలా పడేశావని కోపంతో అంటాడు. అప్పుడు మల్లయ్య ఏం పట్టించుకోకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రాజు వాళ్ల నాన్న డబ్బులు ఎందుకు నూతిలో పడేశాడని ఆలోచిస్తూ పడుకుంటాడు. మరుసటి నాడు ఉదయం రాజు మళ్లీ ఆ మిల్లులో బస్తాలు మోయటానికి వెళ్తాడు. సాయంత్రం మళ్లీ ఆ కూలి డబ్బుల్ని పట్టుకుని ఇంటికి చేరుకుంటాడు. వాళ్ల నాన్నను పిలిచి ఆ డబ్బులిస్తాడు. అప్పుడు మల్లయ్య ఆ డబ్బుల్ని తీసుకెళ్లి మళ్లీ నూతిలో పడేస్తాడు. అలా 4-5 రోజులు గడుస్తుంది. మళ్లీ మల్లయ్య ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడేస్తుంటే అడ్డుకొని రాజు కోపంతో వాళ్ల నాన్నకు అడ్డు తిరిగి ఇలా అంటాడు. ఏంటి నాన్నా, నేనెంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన నా కష్టార్జితాన్ని ఇలా నూతిపాలు చేస్తున్నావు అని కోపంతో అరుస్తాడు. ఆ మాటలకి మల్లయ్య ఎంతో సంతోషిస్తాడు. అప్పుడు మల్లయ్య తన కొడుకుతో ఇలా అంటాడు. నేను ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు సంపాదించిన డబ్బు నూతిపాలైతేనే ఇంత బాధపడుతున్నావు. మరి నేను సంపాదించిన డబ్బు నువ్వు వృధాగా ఖర్చు చేస్తే నేనెంత బాధపడ్డాను నీకు తెలియజేయడానికి నేనిలా చేశాను అని చెప్పగానే రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. డబ్బు సంపాదించడమే కష్టం, ఖర్చు చేయడం బాహుతేలిక. నీకీ విషయం ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటున్నాను అని మల్లయ్య అంటాడు. అప్పుడు తన కొడుకైన రాజు బాధతో ఇలా అంటాడు. నన్ను క్షమించు నాన్న, నాకు డబ్బు సంపాదించడం ఇంత కష్టమని అనుకోలేదు. ఇంకెప్పుడూ డబ్బుని వృధా ఖర్చు చేయను అని చెబుతాడు. ఆ మాటలకి మల్లయ్య, కాంతమ్మ ఎంతో సంతోషిస్తారు. అప్పటినుంచి రాజు పనిచేస్తూ డబ్బు సంపాదించుకుంటూ దుబారా ఖర్చు చేయకుండా ఉంటాడు. అప్పట్నుండి వాళ్ల నాన్న చెప్పినట్టుగా వింటూ అందరూ సంతోషంగా జీవిస్తారు. ఈ కథలోని నీతేంటంటే డబ్బుని వృధా ఖర్చులు చేయకుండా పొదుపుగా ఖర్చు చేసి ఆనందంగా జీవించడం.